Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series. Paper 2 APPSC Group 1 Main syllabus లో మనకి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సెక్షన్స్ మెన్షన్ చేయడం జరిగింది. మనకి అగైన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో యాన్షియంట్ మెడివల్ మోడర్న్గా టాపిక్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో వీఆర్ డిస్కసింగ్ ancient AP history in this video about the topic Satavahanas. This is part 5 Satavahana literature. Already part 1, part 2, part 3, part 4 playlist లో ఉంటే ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడొచ్చు. Visit our website www.groupsmaster.com. This website mainly helps you in your APPS and civil services examination preparation. Satavahana dynasty. సాతవాహన డైనస్టీ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేయొచ్చు. దిస్ ఇస్ యూనివర్సల్ ఇంట్రడక్షన్. అకార్డింగ్ టు పురాణాస్, సాతవాహనాస్ ఆర్ ఆంధ్రాస్ and they ruled Deccan region. Most modern scholars believes that Satavahana rule began in late 2nd century BC and lasted until early 3rd century AD. They ruled for a period of 450 years, that is from 230 BC to 220 AD. సాతవాహనాస్ ఆంధ్రాస్ అని పురాణాస్ మెన్షన్ చేయడం జరిగింది. సో సింపుల్గా మనం దాంతో స్టార్ట్ చేసి దే రూల్ డెక్కన్ రీజన్ అని చెప్తున్నాను. నెక్స్ట్ టైం స్కాలర్స్ సాతవాహన రూల్ చేసిన పీరియడ్ని ఏ విధంగా ఇచ్చారు అనేది చూసాం. దీన్ని సింపుల్గా మీరు ఏ సాతవాహన రిలేటెడ్ క్వశ్చన్లో అయినా సరే ఇంట్రడక్షన్ సింపుల్గా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే 2 పాయింట్స్ యాడ్ చేయొచ్చు. ద సాతవాహన కింగ్డమ్ మెయిన్లీ కంప్రైజెస్ ఆఫ్ present day Telangana, Andhra Pradesh and Maharashtra. At different times their rule also extended to parts of modern Gujarat, Madhya Pradesh and Karnataka. The dynasty had different capital cities at different times. Pratisthana or Paithan, Amravati or Dharnikota or Satavahana capitals. మీరు ఇంట్రడక్షన్ ఎప్పుడు ఇచ్చినా సరే అది కొంచెం బ్రీఫ్గా ఉంటే బాగుంటుంది. సో అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ యూ విల్ యూస్ యువర్ ఇంట్రడక్షన్. మీరు ఏమైనా పాయింట్ ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే ఈ సెకండ్ పాయింట్ యాడ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు సాతవాహన డైనస్టీ. లెట్ us see సాతవాహన లిటరేచర్. డిస్కస్ సాతవాహనాస్ కంట్రిబ్యూషన్ టు లిటరేచర్. ఇది ఒక మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సాతవాహన లిటరేచర్ గురించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా ఇందులో మనం డిస్కస్ చేయబోతున్న పాయింట్స్ని మీరు మెన్షన్ చేయొచ్చు. మేబీ దిస్ ఈజ్ ఆల్సో యువర్ ఆన్సర్ రిలేటెడ్ టు సాతవాహనాస్ కంట్రిబ్యూషన్ టు లిటరేచర్. లెట్ us see సోర్సెస్. ఆల్రెడీ చెప్పడం జరిగింది ముందు వీడియోస్లో కూడా. సోర్సెస్ చాలా ఇంపార్టెంట్. హిస్టరీ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఫస్ట్ మీరు సోర్సెస్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే వితౌట్ సోర్సెస్ ఈవెన్ హిస్టోరియన్స్ కాంట్ రీకన్స్ట్రక్ట్ హిస్టరీ. సో డ్యూరింగ్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఇన్ డెక్కన్ రీజన్ వేరియస్ లిటరరీ అకౌంట్స్ బిలాంగ్స్ టు సాతవాహన పీరియడ్ కేమ్ టు లైట్ అండ్ హెల్ప్స్ హిస్టోరియన్స్ టు నో అబౌట్ దర్ లిటరేచర్. Along with this, inscriptions also mentioned their literary activities. మనకి డెక్కన్ రీజియన్లో ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ జరుగుతున్నప్పుడు చాలా లిటరరీ అకౌంట్స్ సాతవాహన పీరియడ్కి సంబంధించిన బయటపడ్డాయి. దాన్ని యూజ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని హిస్టోరియన్స్ వాళ్ళ లిటరేచర్ని రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానికి మన ఇన్స్క్రిప్షన్స్ వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ కూడా మన ఎక్స్కవేట్ చేసిన ఇన్స్క్రిప్షన్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. సింపుల్గా ఈ సోర్సెస్ ద్వారా మనకి సాతవాహనాస్ లిటరేచర్ని హిస్టోరియన్స్ రీకన్స్ట్రక్ట్ చేశారు అని మనం చెప్తున్నాం అనమాట. మళ్ళీ చెప్తున్నా, సోర్సెస్ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే మీ హిస్టరీ ఆన్సర్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ సాతవాహన డైనస్టీ వాజ్ ప్రాకృత్. ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ సాతవాహనాస్ వర్ మోస్ట్లీ ఇష్యూడ్ ఇన్ ప్రాకృత్. సో ప్రాకృత్ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్ ఇన్ దేర్ లిటరేచర్. మనకి అఫీషియల్ లాంగ్వేజ్ సాతవాహన డైనస్టీ ప్రాకృత్ అని తెలుస్తుంది. సో దానివల్ల హిస్టోరియన్స్ ఏం బిలీవ్ చేశారంటే ప్రాకృత్ అఫీషియల్ లాంగ్వేజ్ కనుక మోస్ట్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్స్ కూడా ప్రాకృతిలో ఇష్యూ చేశారు కనుక వాళ్ళ లిటరరీ యాక్టివిటీస్ అన్ని ప్రాకృతిలోనే ఉన్నాయి. బట్ హౌఎవర్ సాంస్క్రిట్ వాజ్ ఆల్సో యూజ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. కుంతల సాతకర్ణి పీరియడ్లోని మనకి సాంస్క్రిట్ అనేది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. బట్ స్టిల్ ప్రాకృత్ ఈజ్ ద మేజర్ లాంగ్వేజ్ డ్యూరింగ్ సాతవాహన పీరియడ్. The 17th king Hala was the author of the book Katha Saptasati. మీరు ప్రిలిమ్స్లో కూడా చదివే ఉంటారు. సో Hala wrote Katha Saptasati. It was an anthology of 700 verses. All the 700 verses were in Prakrit language only. This Hala Katha Saptasati mentioned Telugu words. Example Atta, Potta, Addam.
Gada Saptasati gives us an account of social life during Satavahana period. Gada Saptasati social life eлагుందో mention చేసింది. Also it mentioned about Sati was prevailed during Satavahana period. Next is Gunadhya. Next literature is Gunadhya wrote Brihat Katha in Paisachic language. This Brihat Katha tells us about slavery during Satavahana period. This Brihat Katha also talks about the another language existed. Another language existed in Satavahana rule, that is Desi. Desi అనే another language Prakruti and Sanskrit languages తో పాటు Desi అనే లాంగ్వేజ్ కూడా ఉంది అని మనకు బృహత్ కథ చెప్తుంది. Vatsyayana wrote Kama Sutra. Another literature activity was Kama Sutra. Vatsyayana wrote Kama Sutra. According to this Vatsayana's Kama Sutra, important festivals were mentioned during Satavahana period were Kaumudi Yagam, Ghata Nibandhanam, Madanotsavam. Vatsayana Kama Sutra mentioned these important festivals which were prevailed during Satavahana period. Next important literature is Kutuhala wrote Leelavati Parnayam. It talks about marriage between Satavahana king Hala and Sri Lankan princess Leelavati. Leelavati Parnayam is very important literature activity during Satavahana period because it mentions about the great king Hala in Leelavati Parnayam. The marriage between Satavahana king Hala and Sri Lanka princess Leelavati was mentioned. The marriage, according to this book, this marriage was took place at Draksharamam. Next, Acharya Nagarjuna wrote Suhruleka. Acharya Nagarjuna belongs to Buddhism. He wrote Suhruleka during Satavahana period, and also Andhra's first Jain Acharya, that is Kunda Kundacharya, wrote Samayasara, literary activity during Satavahana period. Next literary activity is Katantra Vyakarna. Sarva Varma wrote Katantra Vyakarna. Its grammar was kept short and handy to help learning Sanskrit in about 6 months. 6 monthsలో రాయడం జరిగింది. సో ఈ 6 monthsలో రాశారు కనుక 6 monthsలో దాన్ని ఈజీగా స్టూడెంట్స్ లర్న్ చేసుకోవచ్చు అని సర్వవర్మ టీచ్ చేసేవారు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ లిటరరీ యాక్టివిటీ విచ్ వాజ్ స్టార్టెడ్ డ్యూరింగ్ Satavahana period in Sanskrit. The king who encouraged this literary activity was Kuntala Satkarni. Sanskrit was encouraged by Kuntala Satkarni. During the latter half of Satavahana period, the entire south has Sanskrit in usage. The Buddhists of Mahayana sect used Sanskrit in their works. Also, the Rudradaman of Sakas used Sanskrit, issued an inscription entirely based on Sanskrit in Junagadh. All this is about Satavahana contribution to literature. Thank you very much. Please subscribe if you really like this video. Please subscribe to Groups Master channel and also press the bell icon for regular updates and notifications. Thank you very much.